సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ఆంక్షపూరు యాదగిరి గౌడ్ కుమార్తె వివాహానికి అదే గ్రామానికి చెందిన జంపల్లి పరశురాములు జేపీ యాదవ్ పుస్తమట్టలు అందజేశారు. గ్రామానికి చెందిన ఇరువురు పుస్తమట్టలు పంపిణీ చేయడం నేటితో 50 కుటుంబాలకు పూర్తయింది. ఈ సందర్భంగా జేపీ యాదవ్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన ఆడబిడ్డల పెళ్లిలకు పుస్తమట్టలు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు పుస్తమట్టలు పంపిణీ చేయాలనే ఆలోచన రావడం అభినందించదగిన విషయమని పిఎస్సిఎస్ చైర్మన్ చింతల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. అనంతరం జేపీ యాదవ్ను గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు. 6 సంవత్సరాల నుంచి పుస్తమట్టల ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. భగవంతుని ఆశీస్సులతో ఇప్పటి వరకు 50 నిరుపేద కుటుంబాలకు పుస్తమట్టలు ఇవ్వడం జరిగింది. ఇది ఎల్లవేళ ఇలాగే కంటిన్యూ చేస్తామని కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నా మీద కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు మిట్టపల్లి గ్రామంలో జేపీ యాదవ్ అనే వ్యక్తి మా మిట్టపల్లి గ్రామంలో పేద దంపతులు నవదంపతులకు పుస్తమట్టలు అది ఎలా వచ్చిందో ఆలోచన కానీ ఇప్పటి వరకు గత చాలా ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు నేటి వరకు 50 పుస్తమట్టలు 50 జంటలకు పుస్తమట్టలు ఇవ్వడం జరిగింది. అతనికి ఈ సందర్భంగా మా మిట్టపల్లి గ్రామంలో అందరం కలిసి మేము అతనికి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అతను మినిమంగా ఒక 24-25 వేలు ఖర్చు పెట్టుకొని ఒక్కొక్క దంపతులకు ఇంత ఖర్చు పెట్టుకొని అతను ఇవ్వడం అనేది గొప్ప విశేషం. అది మా ఊరికే గర్వకారణము. పేదవాళ్ళకైతే చాలా తోడు అయిందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఊరి తరపున ప్రజల తరపున అందరి తరపున మా యొక్క కృతజ్ఞతలు. అతను ఎల్లవేళలా అతని కుటుంబము ఆయన పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.